న్యూస్ చూస్తున్నారు. త్రివిధ దళాలకు కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు నావికాదళం పుంజుకుంది. అయితే కంప్లీట్ గా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ని పాకిస్తాన్ కి పంపించింది. ఇండియన్ ఆర్మీ ఇప్పటికే కొన్ని విన్యాసాలను చేస్తూ అరేబియన్ సముద్రంలో అదే విధంగా బార్డర్ దగ్గర కూడా సైనికులను సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మీరు మీ స్ట్రాటజీ పరంగా టైం పరంగా మీరు ఎలాంటి టార్గెట్ ని చేస్ చేస్తారు అనే దాని గురించి కంప్లీట్ గా మీ ఇష్టం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు నావికాదళం కూడా దూకుడు పెంచింది. యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా ప్రకటించింది నేవీ. అయితే ఏ మిషన్ కూడా మాకు దూరం కాదు, సముద్రమేమి విశాలమైనది కాదు అంటూ కూడా పోస్ట్ చేసింది. అయితే అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలను మోహరించి కొన్ని మిసైల్స్ కి సంబంధించిన పరీక్షలు కూడా చేసింది. ఆ పరీక్షలు కూడా సక్సెస్ అయ్యాయి. ఇంతకు ముందు కూడా ఇండియన్ ఆర్మీ కూడా అఫీషియల్ పేజ్ లో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో కూడా ఏ భూభాగం మాకు దూరం కాదు, మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము అని కూడా ఇండియన్ ఆర్మీ ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ తో పాటు ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఆ వీడియోలో త్రివిధ దళాలకు సంబంధించిన సైనికులు కొన్ని విన్యాసాలు చేస్తూ కనిపించారు. ఆ విన్యాసాల్లో వాటర్ నుంచి అంటే నీళ్లలో నుంచి అదేవిధంగా ఆకాశం నుంచి దాంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇండియన్ ఆర్మీ ఎంత అలర్ట్ గా ఉంటుంది, శత్రు మూకలపై ఎంత క్లియర్ గా టార్గెట్ ను చేస్తుంది అనే నేపథ్యంలో కూడా ఒక స్పష్టమైన మెసేజ్ ను ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కు చాలా క్లియర్ గా పంపించింది. అయితే కేబినెట్ భేటీ తర్వాత నరేంద్ర మోదీ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తో కలిసిన తర్వాత అదేవిధంగా కొన్ని కీలక సమావేశాలు జరిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. టైం పరంగా స్ట్రాటజీ పరంగా టార్గెట్ ను చేసే పరంగా మీకు కంప్లీట్ గా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు ముందుకు వెళ్ళండి, ప్రభుత్వం తరపున మీకు కంప్లీట్ గా సహకారం అందిస్తామని కూడా నరేంద్ర మోదీ చెప్పడంతో ఇప్పుడు భారత నౌకాదళం కూడా దూకుడు పెంచింది. యుద్ధానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము, సముద్రమేమి విశాలమైనది కాదు అంటూ కూడా పోస్ట్ చేశారు. మా టార్గెట్ ఎల్లప్పుడూ క్లియర్ గా ఉంటుంది, ఏ పరిస్థితుల్లో కూడా మేము వెనకడుగు వెయ్యము, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని కూడా ఒక పోస్ట్ పెడుతూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. దాంతోపాటు కొన్ని మిసైల్స్ కి సంబంధించిన పరీక్షలను కూడా సక్సెస్ఫుల్ గా భారత నౌకాదళం ప్రదర్శించింది. ఆ మిసైల్స్ కి సంబంధించిన పరీక్షలు కూడా సక్సెస్ఫుల్ అయిందని కూడా భారత నౌకాదళం ప్రకటించింది. అయితే పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత ఇండియన్ ఆర్మీ ప్రతికార్య చర్య తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో జల్లెడ పట్టి మరి అక్కడ దాగి ఉన్న ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ హైడౌట్స్ ని, వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ని, అదేవిధంగా వాళ్ళ స్థావరాల పైన కూడా అటాక్ చేసింది. ఈ నేపథ్యంలో ఒక ప్రదేశంలో క్రాస్ ఫైరింగ్ కూడా జరిగింది. ఈ క్రాస్ ఫైరింగ్ నేపథ్యంలో లష్కర్ ఏ తోయిబాకి సంబంధించిన ఎవరైతే కమాండర్ ఉన్నారో ఆ కమాండర్ ని కూడా ఇండియన్ ఆర్మీ హతమార్చింది. ఆ తర్వాత చాలా చోట్లలో కొండ ప్రాంతాల్లో కావచ్చు, మారుమూల ప్రాంతాల్లో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఏవైతే వాళ్ళ హైడౌట్స్ ఉంటాయో కొంతమంది ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లని కూడా ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ చాలా స్పష్టమైన మెసేజ్ ను పాకిస్తాన్ కి పంపించింది. తమ అఫీషియల్ పేజెస్ లో కూడా ఎప్పటికప్పుడు తమ మిషన్ కు సంబంధించి, తమ శక్తి సామర్థ్యాలకు సంబంధించి, తమ బలానికి సంబంధించి ఎప్పటికప్పుడు క్లియర్ మెసేజ్ ని పంపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ కూడా మా నౌకల దగ్గరికి రావద్దు, మా ప్రదేశాల దగ్గరికి రావద్దు అని ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ దాని ధీటుగా కూడా కౌంటర్ మెసేజ్ కూడా ఇచ్చింది. ఏ మిషన్ కైనా సిద్ధంగా ఉన్నాము, #రెడీ ఫర్ ఎనీ మిషన్ అనే కూడా ఒక ట్యాగ్ తో పాటు క్లియర్ స్పష్టమైన మెసేజ్ ను పాకిస్తాన్ కి ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. సో ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన భారత నౌకాదళానికి సంబంధించిన వార్షిప్ ని కూడా చూస్తున్నాము. ఆ వార్షిప్ లో కూడా ఫుల్లీ ఎక్విప్డ్ వెపన్స్ తో ఆ వార్షిప్ అరేబియన్ సముద్రంలో విన్యాసాలను చేపడుతుంది. అదేవిధంగా కొన్ని మిసైల్స్ కి సంబంధించిన
పరీక్షలను కూడా చేపట్టింది. సో ఈ పరీక్షల నేపథ్యంలో ఆ మిసైల్ కూడా సక్సెస్ఫుల్ గా ఏవైతే ఆ టెస్టులు నిర్వహించారో ఆ టెస్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిందని కూడా ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. సో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత కంటిన్యూస్ గా పాకిస్తాన్ పైన ప్రెషర్ క్రియేట్ చేస్తూ వస్తుంది ఇండియన్ గవర్నమెంట్, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ. అయితే సింధీ జలాల నది ఒప్పందం కావచ్చు, దాని తర్వాత అటారీ బార్డర్ దగ్గర ఏవైతే ట్రావెల్ చేస్తారో అక్కడ అటారీ బార్డర్ క్లోజ్ చేయడం కావచ్చు, లేదా ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ హై లెవెల్ కమిషన్ ఎంబసీ కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన పాకిస్తాన్ పౌరులు కూడా తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అని కొంత గడువు కూడా ఇచ్చింది. ఇప్పటికే చాలా మంది ఇండియా నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదేవిధంగా గుజరాత్లో కూడా కుంబింగ్ ఆపరేషన్ చేపట్టింది. గుజరాత్లో కూడా కొంతమంది బంగ్లాదేశీయులు ఇల్లీగల్గా వచ్చి ఇండియాలో ఉంటున్నారు అన్న నేపథ్యంలో కూడా గుజరాత్లో కూడా ఒక కుంబింగ్ ఆపరేషన్ జరిగింది. అక్కడ కూడా ఉన్న ఎవరైతే అక్రమంగా వచ్చి ఇండియాలో ఉంటున్నారో వాళ్ళని కూడా ఒక ఆపరేషన్ చేపట్టి అక్కడ నుంచి వాళ్ళని కూడా వాళ్ళ దేశాలకు తిరిగి వెళ్ళిపోవాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. సో ఇప్పుడు నౌకాదళం, భారత నౌకాదళం తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ఒక మెసేజ్ని కూడా ఇచ్చింది. ఆ మెసేజ్లో మేము సిద్ధంగా ఉన్నాము అండ్ సముద్రమేమి విశాలమైనది కాదు, ఏ క్షణంలోనైనా అలర్ట్గా ఉంటాం, ఏ టార్గెట్ని కూడా ఎలాంటి టార్గెట్నైనా మేము చాలా ఈజీగా చేస్తామని చెప్తూ కూడా భారత నౌకాదళం ఒక స్పష్టమైన క్లియర్ అండ్ పవర్ఫుల్ మెసేజ్ని పాకిస్తాన్కి ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ కూడా భయపడుతూ కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఇండియా నుంచి చాలా వరకు ఆ ప్రెషర్ అనేది ఫేస్ చేస్తుంది. దాంతోపాటు పాకిస్తాన్లో అంతర్గత యుద్ధం నడుస్తున్న వేళ, ఎందుకంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ నేవీ, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాహనాలు కావచ్చు, వాళ్ళ చెక్ పోస్టులను కావచ్చు, లేదా ఆర్మీ ప్రాజెక్టుల పైన కూడా ఇప్పటికే బలోచిస్తాన్ ఆర్మీ అటాక్ చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ వణికిపోతుంది. అండ్ ఆల్సో పాకిస్తాన్లో ఉన్న ఏవైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో అవి కూడా ప్రభుత్వానికి సహకరించట్లేదు. అండ్ ఆల్సో సింధీ నదీ జలాల ఒప్పందానికి ఇప్పటికే ఇండియా స్టాప్ చేసింది. కాబట్టి ఏదైతే అక్కడ వాటర్ క్రైసిస్ ఉన్నాయో అవి మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో వాటర్ క్రైసిస్ అనేవి పెరిగితే వ్యవసాయానికి తీరని నష్టం, ఎందుకంటే ఎక్కువగా పాకిస్తాన్ అనేది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి టైంలో వ్యవసాయం అనేది ఆగిపోతే, అంటే పంట పొలాలకు నీళ్ళు అనేవి అందకపోతే, టైంకి నీళ్ళు అనేవి అందకపోతే పూర్తిగా ఆ పంట పొలాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంటుంది. ఈ పరిస్థితుల్లో కంప్లీట్గా ఎటు చూసినా, ఏ మూలను చూసినా పాకిస్తాన్కి కంప్లీట్గా సమస్యలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతుందని మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పటికే స్టెప్ బై స్టెప్ ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ని దెబ్బతీసే దిశగా అడుగులేస్తుంది. అయితే స్టార్టింగ్లో పహల్గామ్ దాడి జరిగిన స్టార్టింగ్లో కాస్త నెమ్మదిగా అడుగులేసిన ఇప్పుడు మాత్రం భారత ప్రభుత్వం చాలా ఫాస్ట్గా అడుగులు వేస్తుంది. సో ఈ నేపథ్యంలో త్రివిధ దళాలకు సంబంధించి మీకు కంప్లీట్గా ఫ్రీడమ్ ఇస్తున్నాము, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, స్ట్రాటజీ పరంగా ఎలా ముందుకు వెళ్తారు, ఎలాంటి టార్గెట్స్ని మీరు చేస్తారు అనేది కంప్లీట్గా మీకు ఫ్రీడమ్ ఇస్తున్నామని కూడా భారత ప్రభుత్వం అలానే నరేంద్ర మోదీ చెప్పడంతో ఇప్పుడు భారత నౌకాదళానికి సంబంధించి కొన్ని విన్యాసాలను కూడా భారత నౌకాదళం అరేబియన్ సీలో చేపట్టింది.